ప్రభాకర్ గారి దగ్గరికి కష్టం అని చెప్పుకుంటాకి వెళ్తే వెంటనే అక్కడ అధికారులు నియమించి స్పాట్లో ఆ సమస్యను తీరుస్తారంటే ఇది ఎంతవరకు నిజం? కరెక్ట్ అండి, కరెక్ట్. అక్కడ నీ నా పని భేదం లేకుండా సమస్య వింటారు. అక్కడ ఉంటే వాళ్ళు ఎవరో దాని కన్సల్టెంట్ ఆఫీసర్ ఎవరు అనుకొని టక్మని ఫోన్ చేసి ఎందుకు చేసావు ఆ విషయం పంపిస్తున్నాను అందుకు క్లియర్ చేయని అప్పటికప్పుడే చేయిస్తారండి. అదండి ఒక ప్రభుత్వ అధికారిగా ఉన్నటువంటి లేకపోతే ఒక అధికారిగా ఉన్నప్పుడు పేదలకు ఆ విధంగా సాల్వ్ చేసినప్పుడు వాళ్ళ గౌరవం పెరుగుతుంది. ఏమండి వాళ్ళ గౌరవం పెరుగుతుంది. ఆ పేదలైనటువంటి ఆ బాధితుడు సంతోషించుకుంటూ వెళ్తాడు, కానీ బాధతో వెళ్ళడండి. ఆయన దగ్గరికి వస్తే తప్పనిసరిగా కార్యక్రమం స్పాట్లోనే జరుగుద్దండి. అందరిలాగా రేపు రామ్మ చూద్దాం, మరి రేపు రెండుకి మాట్లాడదాం అనే తత్వం మా పులి ఏమండి దెందులూరు నియోజకవర్గం పులి ఆ టైగర్కి మాలు ఇది లేదండి. చింతనే ప్రభాకర్ గారికి డేరు టైగర్ అంటే ఎలా ఉందో అలాగే డేరికి వెళ్తారు. లేకపోతే వాళ్ళు చెప్తే ఫోన్ ఇది చేయకపోతే డైరెక్ట్గా ఆయనే దిగిపోతాడు రంగంలోకి. ఎందుకు చేయలే? పేదోళ్ళకి చేయరా? ఏంటి నువ్వు కైనోళ్ళకే చేస్తావా? నువ్వు ఒక ఆఫీసర్కి సమన్యాయం చేయవలసిన బాధ్యత చూసుకోవాలనుకుని వాళ్ళ తరపు నుండి ఆయన పోరాడి న్యాయం చేయటంలో నెంబర్ 1 అండి. ఎవరో మా పులి టైగర్ చింతనే ప్రభాకర్ గారు. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే అసలు ఎన్నైనా చెప్పొచ్చండి. సార్ ఇప్పుడు చింతనే ప్రభాకర్ గారు మన వరదల్లో ఈ లంక గ్రామాలు మునిగిపోతే దగ్గరుండి పర్యవేక్షణ చేసి ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు అన్నీ తీర్చుతూ తినడానికి కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. దీన్ని ఎలా చూడాలి? ఏమంటే ఆయన ఎక్కడున్నా సరే ఏదైనా సరే పేదల పార్టీ పెన్నిదండి. ఆ విషయాలు సహాయం చేయటం అనే విషయంలో ముందు ఉంటారండి. ఆయన ఫాలోవర్స్ కూడా ఆయన సహకరించే ఫాలోవర్స్ కూడా వాళ్ళు ఏది చెప్తే కరెక్ట్గా అలా చేసుకుని ఎంతగా ఆదుకున్నాడంటే అసలు ఆ లంక దిగులకి రోడ్లు కానీ ఒకప్పుడు పరిస్థితి లేనప్పుడు కూడా గత కాలాలు కూడా చాలా బాగా చేశారండి. నెంబర్ 1 సహాయం చేయటంలో నీ నా పరని భేదం ఉండదండి. అంతగా చేస్తారు ఆయన. అది అందుకే ఆయన టైగర్ అంత డేరీగా చేస్తారు. ఒకళ్ళు చేయటానికి ఎవరైనా అబ్జెక్షన్ పెట్టినట్టు అధికారులు ఎవరైనా ఉండే సరే వాళ్ళని ఎలా మరి దారిలో తెచ్చి ఆ పని చేయించాలో తప్పనిసరి చేస్తారు. అంత డేరీనికి పేదవాడు కష్టం అంటే ఎట్టి పరిస్థితులు తీర్చడం కోసం ముందుంటారంటారు. నిజమేనా అది? అప్పుడు చెప్పింది అదే కదండి. పేదవాళ్ళు అక్కడికి వెళ్ళి నాకు ఇది పొజిషన్ అని అంటే అవతల వ్యక్తి ఎంతటికి వాళ్ళైనా సరే ప్రశ్నించి ఆ పేదవాడికి న్యాయం చేయటమే మా దెందులూరు నియోజకవర్గం టైగర్ ప్రథమ కర్తవ్యం అండి. అసలు టీడీపీకి వెన్నెముకండి బాబు ఏరియాలో. మీకు అర్థమవుతుందా? మా టీడీపీకి వెన్నెముకైనా ఆయన లేకపోతే అసలు అంత మంచోడండి అన్ని విషయాల్లో. టైగర్ అంటే టైగరే. అలాగే చివరి ప్రశ్న ఏంటంటే ఒకసారి మనం ప్రభాకర్ గారి ఇంటికి వెళ్ళామనుకోండి, సమస్య ముందు పక్కన పెట్టరా, ముందు అన్నం తిన్నావా, భోజనం చేసిన తర్వాత ఏదైనా మాట్లాడు, ముందు భోజనం చేయి అని అంటారంట. అది నిజమా అబద్ధం? కరెక్ట్ అండి బాబు. ఉదయం వెళ్తే టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం వెళ్తే భోజనం ఉంటుంది. అసలు వచ్చి చూడండి అక్కడ ఏదో వచ్చేవాళ్ళు వస్తూనే తినోళ్ళు తింటూనే ఉంటారు, సమస్య చెప్పోళ్ళు చెప్తూనే ఉంటారు. అక్కడ నిత్యము అక్కడ వండుతూనే ఉండేవాళ్ళు వండుతూనే ఉంటారు. అసలు ఆ విషయంలో వెనకం చేయరండి, ఖర్చును పట్టించుకోరండి. ముందు అక్కడ పేదలు ఏమైనా మన ఇంటికి వచ్చారంటే ఉదయకాలం వస్తే టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం వస్తే భోజనం చేయాలి, అందరూ బాగున్నారా అని అనుకుని సంతోషంగా వాళ్ళు అట్లా చూసేటప్పుడు సంతోషంతో అయినా ఒకలాంటి ఆనందమైన కట్ట పెడతాం కారణంగా. అది కరెక్ట్ అండి. మీరు చెప్పిన మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్. తప్పనిసరిగా ఆయన దగ్గరకు వచ్చారంటే కష్ట సుఖాలు వింటాడు. అంత మాత్రమే సరి చేయడానికి ఇష్టపడతారు. కడుపు నిండా భోజనం పెట్టి సంతోషం పంపిస్తారు. అంత మాత్రమే కదండి. ఒకవేళ పరిస్థితి దేని పరిస్థితి ₹100 ₹1000 వచ్చిన పరిస్థితిని బట్టి ఛార్జీలకి ఇచ్చి పంపిస్తారు. ఇది గొప్ప విషయం అండి బాబు, నిజమండి. అది అందుకే టైగర్ అంటారు. టైగర్ అంటే మామూలు టైగర్ కాదు ఇది. బాబు గారు నమస్కారం. మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు. బాబు గారు ఇప్పుడు దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ గారి గురించి మీ అభిప్రాయం చెప్పండి. అసలు సూపర్ అండి. అలా నాయకుడు టైగర్, అలాంటి టైగర్ ఎక్కడ దొరకడు. ఏది కావాలనేది ఫోన్ వెళ్ళగానే మొత్తం ఆల్మోస్ట్ అంతా లైన్ చేసేస్తాం. మొన్న వరదల్లో చింతమనేని ప్రభాకర్ ఈ ఏరియాలో ఎలా సహాయం చేశారు? అన్నీ బాగానే ఉన్నాయండి. ఎవరికేం కావాలో అది పంపించారు. ఆహార పట్లాలని, మా బియ్య బస్తాలని, మురుగు నివారణ కానీ అన్నీ సూపరు. అసలు ఎత్తడానికి వీల్లేదు, చెప్పడానికి కూడా మాటలు రావట్లా. బాగుంది. బాబు గారి లోకాలిటీలో ఎవరికైనా అనారోగ్యం వచ్చి లేదంటే ఏదైనా ఇబ్బంది వచ్చినా ఫోన్ చేసినాకో వెంటనే చింతమనేని ప్రభాకర్కి వచ్చి స్పాట్లో అక్కడ ఉండే పరిస్థితులన్నీ చక్క పెడతారంటే ఇది నిజమా? నిజమే, చక్క పెడతారు. అన్నీ ఫోన్ చేస్తే అవసరమైతే ఆయనే వెళ్తాడు. ఈ మనిషిని శుభ్రం చూసుకోండి, ఆయనకేం లోటు వస్తే నాకు లోటు వచ్చినట్టే చేసుకోండి, శుభ్రం చేయండి అని కంటి చూపుతో చాలు. ఆయన ఇంకా చేతులు ఎత్తక్కర్లా, మాట్లాడక్కర్లా, జాగ్రత్త
అంతే సార్. అంటే ఆయన మీద గౌరవం, ఆయన ఏదో భయంతో కాదు, గౌరవంతో చేస్తాం బాబు, మీరుంటే మా చాలు. అదే ఇప్పుడు చాలా మందిని అడిగాం, ఎవరు అడిగినా చింతమనేని ప్రభాకర్ గారి గురించి మంచిగా చెప్పేవాళ్ళు తప్ప ఒక్కళ్ళు చెడ్డగా చెప్పలేరు. అలా ఏంటి అంత క్రేజ్ ఎలా వచ్చింది ఆయనకి? క్రేజ్ అంటే ఏముంది, ఇప్పుడు ఆయన చేసే మాట మంచితనం కానీ దాన్ని బట్టే, ఇంకేం కాదు. ఆయనకి ఆ క్రేజ్ ఉంది. ఆయనకి దడిచో లేకపోతే ఇంకోటో భయంతో చెప్పడం, అమ్మ మనల్ని చంపేస్తారో పొడిచేస్తారో అని కాదు. ఆయన మీద గౌరవం, ఆయన మీద భక్తి, ఆయన అంటే ఇష్టం, లెజెండ్. అందుకనే ఇంకా రెండో మాట అంటే కూడా నోరు పెగలదు అంతే. గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారి పనితీరు, ఇప్పుడు ఉన్నటువంటి మన చింతమనేని పనితీరు ఎలా ఉంది? చాలు. చింతమనేని ప్రభాకర్ గారు ఖచ్చితంగా ప్రజలకు అండగా నిలబడతారని వాస్తవం అబద్ధం? వాస్తవం అంతే. బొబ్బులు ఎన్టీఆర్ చూడు అంటాడు, ఇది నిజం అని, ఇది అంతే. అన్నగారు నమస్తే, మీ పేరు? పురుషోత్తం నా పేరు. అన్నగారు ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది ప్రస్తుతం. ఎక్కి అన్నాలు అవ్వలేదు కాబట్టి ఆయన మాత్రం ఏం చేయగలరు. బాగానే ఉంది. చింతనేని కాడ బాగానే తిరుగుతున్నాడు, శాతం బాగానే ఉంది. మరి పెన్షన్ అయితే కాడ ఒక రోజు ముందు ఇచ్చాడుగా మొన్న అందరికీ. మరి అట్టుండగానే ఇచ్చాడు మొన్న ఒక రోజు ముందే. పర్వాలే మరి. ఇప్పుడు నిన్నగా మనం చూసుకుంటే విజయవాడ అంతా వరదల్లో మునిగిపోయింది. ఈ వయసులో కూడా 74 సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలుపెరగని పోరాటం చేసుకుంటూ మోకాళ్ళ నేతులు వెళ్ళి అనేక మందిని కాపాడిన దృశ్యాలు మనం చూసాం టీవీలో. ఎలా అనిపించింది చంద్రబాబు పరిపాలన? చాలా సంతోషం అనిపించింది అందరికి కూడా. ఆ వయసులో ఆయన తిరగటం అనేది చాలా ఇది బాగా అక్కడ మెచ్చుకోవచ్చు మనం. అది ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారు ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ గారి దగ్గరికి ఎవరైనా కష్టం అని చెప్పుకుంటే వెళ్తే అక్కడికక్కడ అధికారులు నియమించి స్పాట్లో ఆ సమస్య తీరుస్తారంట, ఇది ఎంతవరకు నిజం? అది వాస్తవం. అది తిడతాడు, అవసరమైతే వాళ్ళని తిట్టి చేస్తాడు. మొన్న ఎక్కడికాడ మునిగిపోతే రాముల దగ్గరికి వచ్చాడు 1 గంటకి, వర్షంలో 1 గంట పుక్కలని తీసుకొచ్చి అవన్నీ చేశాడు. లేకపోతే ఇక్కడ గూడు మునిగిపోయేది, అదన్నీ మునిగిపోయి దానివల్ల చేస్తాడు. అన్నారు ఇప్పుడు ప్రభాకర్ గారు ఇంటికి వెళ్తా నిత్యం భోజనాలు పెడతా ఉంటారు. సమస్య తర్వాత ముందు భోజనం చేసేవా, ముందు భోజనం చేయి తర్వాత మాట్లాడదాం అంటారు, అది నిజమా అబద్ధం? అది నిజమే. ఎవరు వెళ్ళినా కానీ ఏంటి అని అడగడం, అక్కడ తినరండి అంటాడు ముందు. అది ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కాదు, ఆయన ఉన్నప్పటి నుంచి భోజనం కానీ టిఫిన్ టయానికి వెళ్తే టిఫిన్, భోజనం టయానికి భోజనం పెడతాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చింది, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో తీశారు. ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదవాళ్ళ ఆకలి తీర్చే విధంగా మళ్ళీ 5 రూపాయలకు భోజనం ఏర్పాటు చేసేది, ఇది ఎలా ఉంది? బాగానే ఉంది, అది కూడా బాగుంది. మరి చాలామంది ఉన్నారు. నేను కాడ ఏలూరులో వెళ్ళాను మొన్న. ఏలూరు వెళ్తే ఏలూరులో అంత దూరం కీ నుంచున్నారు, అంతమంది జనం ఉన్నారు. బాగానే ఉంది, అది మంచిది పద్ధతి. థ్యాంక్ యూ అన్నగారు. నమస్తే, మీ పేరు? నా పేరు సీను. బాబాయ్ గారు, ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు పరిపాలన ఏ రకంగా? ఇప్పుడు బాగానే ఉంది. 4 నెలలు అయింది కదా ఆయన వచ్చి, బాగానే ఉంది. మరి గత 50 ఏళ్ళకే పెన్షన్లు